లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఒక బ్యూటీ డిపార్ట్మెంట్ స్టోర్ వాళ్ళు కండక్ట్ చేసిన లక్కీ డ్రా కాంపిటీషన్లో హీరోయిన్ సెలెక్ట్ అవ్వడం వల్ల హీరోయిన్ $5 మిలియన్ విలువ గల ఒక ఇల్లుని విన్ అయి ఉంటుంది కదా. కానీ జరగబోయే ఈవెంట్కి మీరు మీ హస్బెండ్తోనే రావాలి అని చెప్పడంతో హీరోయిన్ హీరోని మీట్ అయి మీరు నా హస్బెండ్గా ఉంటారా అన్నట్లు అడుగుతుంది కదా. వాడు షాక్ అయి ఏంటి హస్బెండ్గా ఉండాలా, ఏం మాట్లాడుతున్నావు అని అరిచినప్పుడు అయ్యో మీరు నన్ను తప్పుగా అనుకోకండి, జస్ట్ ఊరికే ఒక్క రోజు మాత్రం హస్బెండ్గా ఉంటే చాలు అన్నట్లు చెప్పగా వాడికి మండిపోతుంది. ఏంటి జోక్ చేస్తున్నావా నువ్వు అని వాడు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటాడు. కానీ హీరోయిన్ ఫాస్ట్గా వెళ్ళి వాడిని స్టాప్ చేసి ప్లీజ్ అర్థం చేసుకోండి, నేనేం జోక్ అంతా చేయడం లేదు, నా స్టోరీ మొత్తం మీ దగ్గర చెప్పాలి అంటే కనీసం 4 రోజులైనా పడుతుంది, నా లైఫ్ ఇప్పుడు మీ మీదనే డిపెండ్ అయి ఉంది, మీరు మాత్రమే నాకు ఇప్పుడు హెల్ప్ చేయగలరు, ప్లీజ్ కాస్త నేను చెప్పేది వినండి అని హీరోయిన్ అంతలా ప్లీజ్ చేయగా హీరో కూడా సరే చెప్పి చావు అన్నట్లు వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్ మీరు నాతో పాటు నా హస్బెండ్గా ఒక డిపార్ట్మెంట్ స్టోర్కి వస్తే చాలు అన్నప్పుడు హీరో ఎందుకు షాపింగ్ చేయడం కోసమా అని అడుగుతుంటాడు. అరే కాదండి అంటుంది హీరోయిన్. అయితే ఎందుకు అని హీరో అడిగినప్పుడు హీరోయిన్ నేను ఎందుకు అని చెప్తాను, కానీ ఫస్ట్ మీరు నాకు హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేయండి, ఆ తర్వాత ఎందుకు అని చెప్తాను అంటుంది. వాడు మండిపడి అరే ఏం కారణం ఎందుకు ఏమి అని ఏం తెలియకుండా నేనెలా నీకు హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేయగలను, నాకు సపరేట్గా ఒక లైఫ్ ఉంది కదా అన్నట్లు చెప్పగా హీరోయిన్ అవును కదా, అందుకే మీరు ఈ శనివారం షార్ప్గా 3 గంటలకి ఈ బ్యూటీ డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది కదా అక్కడికి వచ్చేసేయండి, ఎక్కువ టైం అంతా ఏం పట్టదు, త్వరగానే ఆ ఈవెంట్ కంప్లీట్ అయిపోతుంది, మీరు త్వరగా వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు హీరో అయితే నా టైం అంతా వేస్ట్ చేసుకొని నేను నీ హస్బెండ్గా యాక్ట్ చేయాలి అంటావు అంతేనా అన్నప్పుడు హీరోయిన్ అవునండి అంతే, కానీ మీ టైంని నా కోసం స్పెండ్ చేయడం వల్ల నేను కావాలంటే మీకు కొంచెం డబ్బులు ఇస్తాను, ఇంత డబ్బులు చాలా అని 1 అని చేయి చూపిస్తుంది. అప్పుడు హీరో హో 100 మిలియన్ ఇస్తావా అన్నట్లు అడగ్గా హీరోయిన్ బెదిరిపోతుంది. ఏంటి 100 మిలియనా, అయ్యో అంత డబ్బులంతా నేను ఇవ్వలేనండి అన్నప్పుడు హీరో అవునవును మీ డబ్బులు అంటే మాత్రం చూసి చూసి ఇస్తారు, అదే మా దగ్గర అడిగేటప్పుడు మాత్రం ఎలాంటి సంకోచం అన్నది లేకుండా 100 మిలియన్ ఇవ్వు అన్నట్లు అడుగుతారు అంతే కదా అంటాడు. ఆ రోజు నైట్ హీరోయిన్ ఫుల్గా తాగిన మత్తులో హీరో దగ్గర 100 మిలియన్ ఇవ్వు అని అడిగింటుంది కదా, ఆ విషయం గురించి చెప్తుంటాడు. హీరోయిన్ కూడా అరే ఆ రోజు నేను ఫుల్గా తాగి ఉండడం వల్ల ఏం మాట్లాడుతున్నా అని తెలియక అడిగింటాను అంతే అన్నప్పుడు నువ్వు ఇప్పుడు కూడా తాగి ఉన్నావు అనుకుంటా, ఏమేమో వాగుతున్నావు, నీకు హస్బెండ్గా యాక్ట్ చేయాలి అది ఇది అని చెప్పి వాగుతున్నావు, నాకు తెలిసి నువ్వు ఎవరినో చీట్ చేస్తున్నావు అనుకుంటా, నన్ను నీ హస్బెండ్గా యాక్ట్ చేయమని చెప్పి ఎవడి దగ్గరనో డబ్బులు దోచేయాలి అని చూస్తున్నావు కదా, ఇంత చిన్న వయసులో ఇలాంటి పనులంతా చేస్తున్నావు, ఇలా ఒకరిని మోసం చేసే బదులు కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించవచ్చు కదా అని హీరో వాడి ఇష్టానికి మాట్లాడుతుంటాడు. హీరోయిన్ అయితే ఏంటి మోసం చేస్తున్నానా, నేను ఎవరిని మోసం చేయలేదండి, అయినా నా గురించి ఏం తెలియక ఇలా అంతా మాట్లాడకండి అంటుంది. అయినా హీరో ఇక్కడ చూడు ఊరికే ఇలా మోసం చేసి డబ్బులు సంపాదించాలి అని చూడకు, ఇంకా నువ్వు ఆ డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి ఎవరినైనా మోసం చేయాలి అని ప్లాన్ చేసావు అని నాకు తెలిసింది అనుకో, ఆ తర్వాత నేను పోలీసుల దగ్గర చెప్పేలా అయిపోతుంది అన్నట్లు చెప్పేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ చూస్తుంది వీడు మనకు హెల్ప్ చేస్తాడు అని చూస్తే ఇలా చెప్పేసి వెళ్తున్నాడు కదా, ఇప్పుడు నేనేం చేసేది అన్నట్లు కూర్చుంటుంది. ఆ టైంలోనే హీరో అవ్వని చూపిస్తారు. హీరో అవ్వకి ఒక కూతురు కూడా ఉన్నట్లుంది. ఆ కూతురికి హీరో ఏజ్లోనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పేరు యూన్. వాడు ఆ అవ్వ కంపెనీలోనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేస్తుంటాడు. కానీ ఇప్పుడు అవ్వ ఆ యూన్ని పనిలో నుండి తీసేసి హీరోని ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి హెడ్గా అపాయింట్ చేయాలి అని అనుకుంటారు. సో ఇప్పుడు ఆ విషయం అవ్వ కూతురికి తెలిసి వాళ్ళ అమ్మని అరుస్తుంటుంది, ఎందుకుమా మీరు ఇలా చేస్తున్నారు, నీ కొడుకుకి పుట్టిన అబ్బాయికి పోస్టింగ్ ఇవ్వాలి అని నా కొడుకుని మీరు పనిలో నుండి తీసేస్తారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినప్పుడు అవ్వ నేనే మోజుకి ఆ పోస్టింగ్ ఇవ్వాలి అని అంతా నీ కొడుకు యూన్ని పనిలో నుండి తీయడం లేదు, వాడు మంచిగా పనిచేస్తే నేనెందుకు తీస్తాను, ఏంటి నీ హస్బెండ్ నీ దగ్గర ఏం చెప్పడం లేదా ఏంటి అంటారు. వాళ్ళ హస్బెండ్ కూడా అవ్వ కంపెనీలోనే పనిచేస్తున్నట్లున్నాడు.
ఇప్పుడు అవ్వ నీ కొడుకు యూన్ వల్ల ఈ కంపెనీకి లాస్ తప్ప ఇంతవరకు ఎలాంటి ప్రాఫిట్ రాలేదు, అందుకే తీసేస్తున్నా అంటారు. అయినా కూడా అవ్వ కూతురు సైలెంట్ గానే ఉండదు. అవ్వని ఎమోషనల్ గా అటాక్ చేస్తుంటుంది. నీ కొడుకు కోడలు ఎప్పుడో చనిపోయారు, నేను మాత్రమేమా నీ లైఫ్ యొక్క చివరి గడియల్లో నీ పక్కన ఉండి చూసుకోబోయేది, కానీ నువ్వు నన్నే ఇలా అంతా బాధ పెడుతున్నావు కదా అంటుంది. అంతే అవ్వకి మండిపోతుంది. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని అర్చగా తను వెళ్ళిపోతుంది. ఆ యూన్ ఏంబ్రా అంటే ఎలాంటి బాధ లేకుండా జాలీగా కూర్చొని ఫోన్ చూస్తూ కూర్చోంటాడు. వాళ్ళమ్మ చూసేసి నువ్వు ఇలా వేస్ట్ ఫెలోలా ఉండడం వల్లనేరా నీ పోస్టింగ్ ని ఆ ఊజుకి ఇస్తున్నారు, కానీ నీకు ఎలాంటి బాధ లేదు కదా, జాలీగా తింటూ కూర్చోన్నావు అని అరిచినప్పుడు వాణ్ణి చూసారంటే మా దానికోసం నేను ఒక ప్లాన్ పెట్టుకున్నా, ఈ మూవీలోనే ఆ ప్లాన్ ని చూసా అని చెప్పి నవ్వగా వాళ్ళమ్మ ఏసి కొట్టుంటుంది. ఎందుకురా నువ్వు ఇలా ఉన్నావు అని. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో తన డాక్టర్ ఫ్రెండ్ ని వెళ్ళి మీట్ అవుతాడు. ఆ రోజు తను కాఫీ తాగుదామని పిలిస్తే హీరో హీరోయిన్ ని డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతాడు కదా. సో ఇప్పుడు మీట్ అవడానికి వెళ్తాడు. ఇప్పుడు కాఫీ తాగుతూ ఊరికే మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు హీరో ఇక నుంచి వాళ్ళ అవ్వ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు అని తెలిసి ఈ అమ్మాయికి అంత హ్యాపీగా ఉంది. ఈ అమ్మాయికి హీరో అంటే ఇష్టం కదా, సో ఇప్పుడు డైరెక్ట్ గానే చెప్పేస్తుంది. అయితే నేను త్వరలోనే మీ ఇంటి అమ్మాయిని అవబోతున్నా కదా అంటుంది. కానీ హీరో ఏమ్రా అంటే ఏం చెప్పావు నువ్వు, నీకు నా కజిన్ యూన్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఏంటి అన్నట్లు అడుగుతుంటాడు. ఆ అమ్మాయి అయితే హే అలా అంతా ఏం లేదు, నీ దగ్గర చెప్పా చూడు అన్నట్లు అనుకుని ఇప్పుడు హీరోయిన్ గురించి అడుగుతుంది. అవును ఆ రోజు హాస్పిటల్కి పిలుచుకొని వచ్చావే, ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది అని అడగ్గా ఆ అమ్మాయా, ఆ అమ్మాయికి కాస్త పిచ్చనుకుంటా ఏమేమో మాట్లాడుతుంది, నన్ని తన హస్బెండ్ గా రమ్మంటుంది అన్నట్లు హీరో చెప్పేస్తాడు. అంతే ఆ అమ్మాయి బెదిరిపోతుంది. తను నిన్ని ఇష్టపడుతుందా ఏంటి అన్నట్లు అడగ్గా హీరో లేదు అలా అంతా ఏం లేదు, జస్ట్ నన్ని తన హస్బెండ్ లా యాక్ట్ చేయమనింది అంతే, కానీ నేను అదంతా కుదరదు అని చెప్పేసా అని వీళ్ళిద్దరూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు అటుపక్కగా ఒక చిన్న అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. అలానే కాళ్ళు స్లిప్ అయి కింద పడిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి బ్యాగ్ కూడా కింద పడిపోతుంది. ఆ బ్యాగ్ లో ఒక బొమ్మ ఉంటుంది. ఇప్పుడు హీరోకి ఆ బొమ్మని చూడగానే వాడు చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఒక విషయం గుర్తొస్తుంది. హీరోకి ఫుల్ గా దెబ్బలు తగిలి బ్యాండేజ్ అంతా వేసుకొని కూర్చోంటాడు. ఏమని చూస్తే హీరో వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి కారులో వెళ్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యి హీరో అమ్మా నాన్న స్పాట్ లోనే చనిపోయింటారు. హీరో మాత్రమే బ్రతుకుతాడు. సో హీరో ఏడుస్తూ పోలీస్ స్టేషన్ లో కూర్చోన్నప్పుడు అక్కడ ఉన్న ఒక చిన్న అమ్మాయి హీరో అలా ఏడవడం చూసి హీరో దగ్గరకు వెళ్ళి వాణ్ణి ఓదార్చే విధంగా మాట్లాడే టెడీ బియర్ ని హీరోకి ఇచ్చింటుంది. దీన్ని నువ్వే పెట్టుకో అని. ఆ అమ్మాయి ఎవరు ఏమి అని అంతా హీరోకి తెలీదు. కానీ వీడు బాధలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి హీరోని ఓదార్చేలా ఆ బొమ్మని ఇవ్వడం వల్ల అది వాడి మనసులో అలానే ఉండిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అదంతా హీరోకి గుర్తురాగా నవ్వుతూ ఆ బ్యాగ్ ని ఆ అమ్మాయి దగ్గర తీసిస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే హీరో వాళ్ళ అవ్వ కంపెనీకి వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిపోతాడు. ఆ యూన్ వాళ్ళ నాన్న చాలా మంచోడిగా ఉన్నట్లున్నాడు. వాళ్ళ సొంత కొడుకుని అవ్వ జాబ్ లో నుండి తీసేసినా కూడా హీరో రాగానే కంగ్రాచులేషన్స్ అంతా చెప్తుంటాడు. నీకు ఎప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా దగ్గర వచ్చి అడుగు, నేను క్లియర్ చేస్తాను, నువ్వు నాకు కొడుకే అన్నట్లు చెప్పగా హీరో కూడా చిన్నప్పటి నుండి మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు అని నాకు తెలీదా అంకుల్ అంటాడు. ఇంకా అతను హీరోని పిలుచుకొని వెళ్ళి మార్కెటింగ్ టీమ్ కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఊజునే ఇక నుంచి మీ టీమ్ కి హెడ్ అని. ఇంకా కాసేపట్లోనే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అవ్వ కొత్తగా స్వీట్స్ ని లాంచ్ చేయబోతున్నారు, దాని గురించే మాట్లాడుతుంటారు. అంతేకాకుండా అవ్వకి ఆ స్వీట్ బాక్స్ డిజైన్ బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు ఈ స్వీట్ బాక్స్ డిజైన్ చాలా క్రియేటివ్ గా బాగుంది, కస్టమర్స్ కూడా ఇంప్రెస్ అవుతారు అని చెప్తున్నప్పుడు ఆ యూన్ ఉన్నాడు కదా, వాడు సడన్ గా ఒక్క నిమిషం అని చేయి పైకెత్తి ఈ స్వీట్ బాక్స్ డిజైన్ వల్ల మనకి కాపీరైట్ ఇష్యూ రావడానికి ఛాన్స్ ఉంది అంటాడు. ఏమంటే వీడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్నప్పుడు 6 months ముందే ఈ స్వీట్ బాక్స్ డిజైన్ కి అయిన కాపీరైట్ ని వీళ్ళు తీసుకొని ఉంటారు. కానీ జస్ట్ ఒక 1 month కి మాత్రమే కాపీరైట్ ని తీసుకొని ఉంటారు, పర్మనెంట్ గా కాపీరైట్స్ ని తీసుకొని ఉండరు. సో అలా చూస్తే ఇప్పుడు వాళ్ళు ఆ స్వీట్ బాక్స్ డిజైన్ ని యూస్ చేయలేరు. వీడికి ఈ విషయం ముందే తెలిసినా కూడా చెప్పకుండా హీరోని అవమానించాలని ఈ మీటింగ్ లో చెప్తుంటాడు. పాపం హీరో ఆ కంపెనీలో జాయిన్ అయిందే ఈ రోజు, కానీ ఆ యూన్ హీరోని చూసి
ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా అని టీమ్ లీడరే కదా చూసుకోవాలి. ఇది ఎంత పెద్ద ఇష్యూ అసలు. ఆ స్వీట్ బాక్స్ డిజైన్కి మనం కాపీరైట్స్ తీసుకోకుండానే లాంచ్ చేసాము అంటే ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని వాడు హీరోని బ్లేమ్ చేసేలా మాట్లాడగా అందరి చూపు ఇప్పుడు హీరో మీదనే ఉంటుంది. హీరోకి అయితే ఒకలా అయిపోతుంది. వాడి తప్పు లేకపోయినా కూడా ఇప్పుడు అందరి దగ్గర నన్ను క్షమించండి, ఇంకొకసారి ఇలా అంతా జరగకుండా చూసుకుంటాను, నేను వెంటనే ఆ డిజైనింగ్ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అంటాడు. హీరో ఇలా సారీ చెప్తుంటే ఈ యోన్కి అంత సంతోషంగా ఉంటుంది. కానీ అవ్వ మాత్రం లైట్గా ఫీల్ అవుతుంటారు. ఇంకా మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరో టీంలో ఉన్న ఒక అమ్మాయి ఆ డిజైనింగ్ కంపెనీకి కాల్ చేసి ఆ స్వీట్ బాక్స్ డిజైన్ యొక్క కాపీరైట్ని పర్మనెంట్గా తీసుకోవడానికి ఎంత కాస్ట్ పడుతుంది అని అడుగుతుంది. వాళ్ళేమ్రా అంటే 50 మిలియన్స్ అన్నట్లు చెప్తారు. ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. ఏంటి 50 మిలియన్సా, ఏంటండి ఇంత ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, ఒరిజినల్ ప్రైస్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా చెప్తున్నారు కదా అని అడుగుతుంది. యాక్చువల్లీ ఆ స్వీట్ బాక్స్ని డిజైన్ చేసింది ఇంకెవరో కాదు, హీరోయిన్నే. హీరోయిన్ దగ్గర పనిచేసే ఆ అమ్మాయే ఇప్పుడు మాట్లాడుతుంటుంది. అవునండి, మేము డిజైన్ చేసిన ఆ ప్రోడక్ట్ యొక్క పర్మనెంట్ కాపీరైట్స్ని మీకు ఇవ్వబోతున్నాం కదా, అలా ఉన్నప్పుడు 50 మిలియన్స్ అడగడంలో తప్పేముంది, మీరు మీ టీం వాళ్ళతో డిస్కస్ చేసి మాకు ఏదో ఒకటి చెప్పండి అన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఫోన్ పెట్టిన తరువాత ఆ అమ్మాయి హీరోయిన్ దగ్గర ఎందుకు మీరు 50 మిలియన్ అడగమన్నారు, మనం ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో మనకి డబ్బులు రావడమే పెద్ద విషయం, ఇందులో మీరు ఇలా 10 రెట్లు ఎక్కువ చేసి అడగమంటున్నారు, ఇప్పుడు వాళ్ళు మాకేం వద్దు అని చెప్పేస్తే ఏం చేసేది అన్నప్పుడు హీరోయిన్ నేనేం కావాలని అలా అడగమనలేదు, పొద్దున్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను 50 మిలియన్ కావాలి అని అడగమన్నాను అంటుంది. ఏమని చూస్తే ఆ యోన్ ఉన్నాడు కదా, వాడు హీరోయిన్కి కాల్ చేసి మీకు ఇంకాసేపట్లో ఈ కంపెనీ వాళ్ళు కాల్ చేసి మీరు డిజైన్ చేసిన స్వీట్ బాక్స్ యొక్క కాపీరైట్ ప్రైస్ని అడుగుతారు, అప్పుడు మీరు ఒరిజినల్ ప్రైస్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా ప్రైస్ అడగండి అన్నట్లు చెప్పింటాడు. అప్పుడు హీరోయిన్ మీరు ఎవరు అని అడిగింటుంది, కానీ వాడు వెంటనే కాల్ని కట్ చేసేసింటాడు. ఇప్పుడు ఈ విషయం అంతా అమ్మాయి దగ్గర చెప్పి నేను ఫస్ట్ ఇదంతా ప్రాంక్ అనుకున్నా, కానీ కరెక్ట్గా ఆ అన్నోన్ పర్సన్ చెప్పినట్లే ఆ కంపెనీ వాళ్ళు కూడా కాల్ చేశారు అన్నప్పుడు ఆ అమ్మాయి అయినా కూడా నాకెందుకో మనం ఎక్కువ ప్రైస్ అడిగేసామేమో అని అనిపిస్తుంది, ఒకవేళ వాళ్ళు ఈ డీల్ని క్యాన్సిల్ చేసేస్తే ఎలా అన్నట్లు చెప్పగా హీరోయిన్కి కూడా ఒక నిమిషం భయం వేస్తుంది. అరే అవును కదా అన్నట్లు బిత్రముఖం పెట్టి చూస్తుంటుంది. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. ఇలా 50 మిలియన్స్ అడిగారు అని తెలిసి హీరో వెంటనే అయితే ఆ డిజైన్ని మార్చేసేయండి, అంత డబ్బులు ఇచ్చి ఆ డిజైన్ని కొనాల్సిన అవసరం లేదు, మనం వేరొక డిజైనింగ్ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యి కొత్త డిజైన్ని చేసుకుందామంటాడు. అప్పుడు వాళ్ళ టీం అమ్మాయి అది అంత ఈజీ కాదు సార్, ఈ స్వీట్స్ని మనం లాంచ్ చేయబోతున్నామని ఆల్రెడీ 150 మిలియన్స్ ఖర్చు పెట్టి ఆ డిజైన్లో స్వీట్ బాక్స్ని రెడీ చేసేసాము, ఇప్పుడు దాన్ని మనం క్యాన్సిల్ చేసేసాము అంటే మనకి సార్ లాస్ అన్నట్లు చెప్పగా ఇంకా హీరో కూడా వేరే దారి లేక సరే ఓకే ఆ డిజైనింగ్ కంపెనీ సీఈఓతో ఒక మీటింగ్ని అరేంజ్ చేయండి, నేను మాట్లాడాలి అంటాడు. అది హీరోయిన్ అని తెలియక ఆ టైంలోనే హీరోయిన్ని చూపిస్తారు. తను ఫోన్ని చూస్తూ కూర్చోంటుంది. ఎక్కువ డబ్బులు అడిగేసామా, వాళ్ళు ఇప్పుడు కాల్ చేస్తారా లేదా అని చూస్తున్నప్పుడు ఆ ఎంప్లాయీ అమ్మాయి నేను కావాలంటే వాళ్ళకి కాల్ చేసి నేను తాగిన మత్తులో ఎక్కువ డబ్బులు అడిగేశాను అని చెప్పి మేనేజ్ చేయనా అన్నప్పుడు హీరోయిన్ అదంతా ఏం వద్దు, ఖచ్చితంగా ఆ కంపెనీ వాళ్ళు మనకి కాల్ చేస్తారు అన్న నమ్మకం నాకుంది అని చెప్తున్నప్పుడే హీరోయిన్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. హీరోయిన్ కూడా ఫాస్ట్గా తీసి చూస్తుంది ఆ కంపెనీ వాళ్ళు మెసేజ్ చేశారేమో అని, కానీ చూస్తే ఆ బ్యూటీ డిపార్ట్మెంట్ స్టోర్ వాళ్ళు మెసేజ్ చేసింటారు, మీ హస్బెండ్ ఖచ్చితంగా జరగబోయే ఈవెంట్కి రావాలి, లేదంటే మీకు మేము ఆ ఇల్లుని ఇవ్వలేము, క్యాన్సిల్ చేసేస్తాము అన్నట్లు మెసేజ్ చేసింటారు. హీరోయిన్కి అయితే ఇప్పుడు ఏం చేయాలనే తెలియడం లేదు. హీరోని అడిగితే వాడు నేను రాను అని చెప్పేస్తాడు కదా. సో ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, తన ఎంప్లాయీ దగ్గర నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, అంతలో ఆ కంపెనీ వాళ్ళు కాల్ చేశారు అంటే వెంటనే నాకు కాల్ చేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్